రామగుండం కార్పొరేషన్ మాల సంఘం ఆధ్వర్యంలో ప్రజా గాయకుడు గద్దర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు గోదావరికని ప్రధాన చౌరస్తాలో మాల సంఘం కార్యాలయం వద్ద శుక్రవారం గద్దర్ జయంతిని పురస్కరించుకొని గద్దర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాల సంఘం ఉపాధ్యక్షులు దాసరి రామస్వామి మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల సమస్యలపై గజ్జకట్టి ఆడి పాడి ప్రజలతో చైతన్యం చేసి ప్రజాకవి గాయకుడు గద్దర్ అని కొనియాడారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడంలో తన పాటల ద్వారా దండయాత్ర చేసిన మహాగాయకుడు గద్దర్ అని, అలాంటి వ్యక్తి ఆశయాలను కొనసాగించడం ద్వారానే మనం గద్దర్కు ఇచ్చే ఘననివ్వాలని. కళాకారుడు అంటే గద్దరు అంటే అసలు పేరు విఠలరావు. ఆయన 1949లో జన్మించిండు. ఆయన విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేసిండు. ఆయన సాహిత్యంలో కానీ బడుగు బలహీన వర్గాల అడవి బిడ్డల నుండి సిటీలో ఉన్న పేద రైతుల గురించి, కళాకారుల గురించి, ఆదివాసుల గురించి, దళితుల బిడ్డల గురించి తన జీవితాన్ని ధారపోయడానికి ఆయన 24 గంటలు పనిచేసిండని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకు అని అంటే మనిషి 24 గంటలు ఎట్లా పనిచేస్తాడయ్యా అంటే ఆయన రాత్రి పడుకునేటప్పుడు కూడా ఆయన గుండె చప్పుడు ప్రజల గురించి, ప్రజల జీవనాడి గురించి, రైతు బిడ్డల గురించి, కళాకారుల గురించి, కర్షకుల గురించి, దళితుల గురించి, పేదవాళ్ళ గురించి నిరంతరమైన గుండె చప్పుడు జరుగుతూ ఉండేది. దానికి నిదర్శనం ఏంటిదయ్యా అంటే ఆయనను పోలీసులు కాల్చేస్తే ఆయన గుండు పోయి గుండెకు దాకినా కానీ ఆయన బ్రతికి బట్టగట్టిండు అంటే ప్రజల సేవ చేయడానికి, ప్రజల నాడి తెలుసుకొని ఆయన ఇంకా కొన్ని రోజులు ప్రజల ఉద్యమాలలో పాల్గొని ముందుకు తీసుకుపోవడానికి ఆయనకు అవకాశం ఇచ్చిన భగవంతుడు మన తెలంగాణ రావడానికి ఆయన కీలకమైన పాత్ర పోషించిండు. కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన తర్వాత రాహుల్ గాంధీని కానీ, సోనియా గాంధీని కానీ ఆయన పాదయాత్రలో పాల్గొని తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన మహనీయులలో ఆయన ఒకడని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. గద్దరు జయంతి మనం జరుపుకుంటామంటే మన మాల మహానాడు ఈ చౌరస్తాలో మనం చెప్పుకోదగ్గది. ఈయనను మర్చిపోకుండా ఈయన ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి నిరంతరం మనం కృషి చేయాలని. ఈ కార్యక్రమంలో మాల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కొండా కుమార్, జనరల్ సెక్రటరీ మర్రి ఐలయ్య, కళా సంఘాల అధ్యక్షుడు బొమ్మక వెంకటేశ్వర్లు, నూకల మొండయ్య, ఎరుకల లింగమూర్తి, గడ్డం వెంకటేశ్వర్లు, సల్లం శ్రీను, ఈదరాజయ్య, జింజి పెళ్లి, లక్ష్మీనారాయణ, మధ్యల వెంకటి తదితరులు పాల్గొన్నారు.